ఇది మనది రాజమండ్రిలో రెండో వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను ప్రసన్న చేసిన చికెన్ కర్రీ. హలో హాయ్ అండి. ఈ ఛానల్లో నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మా ఇంటికి అయితే వచ్చింది, ఇప్పుడు లేచింది. అది చికెన్ వండుదామని, సో చికెన్ కర్రీ చేస్తున్నాను. సో చూసేయండి. అంటే ప్రాసెస్ మీకు తెలుసు అనుకోండి, కాకపోతే ఇద్దరు మిక్సింగ్ కలిపి ఒకే స్టైల్లో చేస్తున్నాము. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే. ముందు ఏం చేయాలి పాప? ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేయడం మీకు వచ్చా? రాదు, నేర్పించు. సోదిదానా ఏదది షాక్. మా నైఫ్ తో నేనే కట్ చేస్తానండి, ఇంకెవరో కోయరు. ఎందుకంటే మా కత్తితో చచ్చినోడు పీక్ కోసినా కూడా తెగదు, కాబట్టి నేనే కోస్తాను. కట్ చేయి. జస్ట్ మనం డైరెక్షన్ ఇస్తే సరిపోద్ది, అదే వండుకుంటది. అయినా మా శిష్యురాలు వంట నేర్పింది నేను, నాకు నేర్పుతుందా ఏంటి? నిజమే, అది మాత్రం నిజమే. నాకు వంట నేర్పించింది ఇదే. నేను క్యారేజీ కోసం వండుతున్నాం అనమాట. ఉంది కదా, తెలుసు కదా మీకు. తన్వి ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. అది ఇది నా హౌస్, ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. కానీ పెత్తనం బిలాంగ్స్ టు తన్వి. నో నో, నిజమే, నేను చెప్తున్నాను కదా నిజమే. అందరి బాధ ఒకటి, ఈడు బాధ ఒకటి. ఈడని బాధ ఏం చెప్పు? బ్రష్ చేయలేదు కదా విక్కి నువ్వు? నిజం చెప్పు, కెమెరాలో దొరికేస్తా. చేస్తుంది ఇంకా, అందుకన్నా ఏం చేయలేదు. ఆనియన్స్ నువ్వే కదా కట్ చేస్తానన్నా వస్తే నువ్వే చేసుకో. చెప్పింది మళ్ళీ ఏం చేయలేదు అంటది. నేను ఆనియన్స్ కోస్తున్నా, నేనేం ఖాళీగా లేనురా. చెప్పండి ఇంకేంటి మరి విషయాలు. నేను అల్లం వెల్లిపాయ రెడీ చేస్తాను, అది ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంది. వేస్ట్, అల్లంతా నీళ్లు మండిపోతున్నాయి. వేస్ట్ అది. ఎందుకు ఎడుతున్నావే? ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చెయ్యి చూసా ఎలా ఉందో, గోపుకి వచ్చేస్తుంది. నిజంగా మండుతుంది. చూసారా, ఆనియన్స్ ఏదో కట్ చేయడానికి ఎంత ఏడుతుంది. వేస్ట్. చూడండి, ఫ్రెండ్ ఇంటికి వస్తే ఎంత కష్టమైనా సరే వండి పెట్టేది ఎవరైనా ఉంటే ట్యాగ్ చేసుకోండి. సోదిదానా. వీడియో తీయదానివి తీస్తావా నా బంగారం? వీడియో తీయతానివి. వీడియో తీస్తే బంగారం అంటది, వీడియో తీయకపోతే చెత్త అంటారు. చాలా మంది స్టైల్ గా చేస్తున్నారే, చేద్దామని. వంట రాదంటది, నా చేత చేయిస్తుంది. అలానే కాదు, దీని ఇంటికి వెళ్తున్నాను కానీ దీని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేనే వండుకుంటున్నాను. అందుకే నేను చేతితో తినాలని ఈ రోజు నా ఇంటి దగ్గర వండించుకుంటున్నాను అంతే. బేసిక్ గా దీని చేత కష్టపెడదామని కాదు, కష్టపెట్టిస్తుంది. కానీ నీకు అనిపిస్తున్నానా? అంటే కర్రీ ఆవిడ చేస్తుంది, డైరెక్షన్ మొత్తం కాదు. పగిలిపోద్ది. ముందు పచ్చిమిరపకాయలు వేసుకోండి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మరి నువ్వేనా చేసుకోవో చేసి చూపించు. అది తెలుస్తుంది ఇప్పటికైనా ఎంత ఇలా మొత్తం హైట్ కదండి, వంగవలసి వస్తుంది. మాకు చికెన్ అంటే ప్రాణం, పొద్దుగాల లేస్తాం చికెన్ గురించే మాట్లాడతాం, చికెన్ గురించే డిస్కస్ అంటే మేము చికెన్ ఎక్కువ తినేస్తున్నాం అని చెప్పి, చికెన్ అనే కాదు కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తినేస్తున్నామని వీక్లీకి వచ్చి 3 times దేవుడికి ఇచ్చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు 4 రోజులు ఇచ్చుకుంది. తర్వాత రోజులు ఉంటాయి కదా, అందులో కూడా కంటిన్యూగా తినము. సండే ఆర్ వెన్స్డే కన్ఫామ్ గా తింటాం. సో పంది తిన్నట్టు ఏం కాదు, నార్మల్ తినాలి కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మరి దీని గురించి ఇంత వంగవలసి వస్తుందని నేను అనుకోలేదు, కానీ వంగుతుంది. అక్కడైతే కూరగాయలు మసాలా
స్మెల్ ఎలా వస్తుంది భలే అవుతుంది. కూడా ఇలా మూతట్టడం వల్ల బయటకు వస్తుంది. దాన్ని నీస్ వాటర్ అంటారు. సో అదంతా ఇంకిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాం అనుకో, కర్రీ తిన్నప్పుడు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఏంటి ఇప్పుడు చికెన్ కాదండి వండుతుంటే ఉప్మా. గట్టి ఇలా పట్టుకుని తీసుకోవాలన్నమాట. స్మెల్ ఆడలేస్తుంది నాకు. ఇది నేను తీస్తాను. ఆ పక్కన ఆపు, పెట్టాను. ఫైనల్గా నేను ప్రసన్న చేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఉంది, అసలు అదిరిపోయిందనమాట. ఫుల్గా తినేసి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.